మనిషికి అద్భుతమైన శక్తులు ఎన్నైనా ఉండవచ్చు. వాటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకొని ఆత్మ నిగ్రహం ఎలా పాటించాలో తెలియజేసే రామాయణంలోని అద్భుత ఘట్టమే సీతాశక్తి. ఒక్క చూపుతో భస్మం చేయగల దివ్యశక్తి ఆమెలో ఉన్నా ఆ శక్తిని వినియోగించే సమయాన్ని, సందర్భాన్ని, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన సీత ఆదర్శ వనితగా నిలుస్తుందని తెలియజేసే సీతాశక్తి కథనమే అది త్రేతాయుగం. సీతాదేవి శ్రీరాముణ్ణి వివాహం చేసుకుని తన అత్తమామల ఇంటికి వచ్చిన సందర్భమది. అయోధ్య రాజప్రాసాదంలో ఆనందం వెల్లివిరుస్తున్న క్షణాలు. తమ ఇంటికొచ్చిన కోడలు చేసే వంట వార్పు, చూపే ఆదరణకు సంబంధించిన ఘట్టాలు. గృహిణిగా సీత తొలిసారి కుటుంబానికి పాయసం వడ్డిస్తుంది. సీత చిరునవ్వుతో, ఇదిగో మునివర్యులారా, స్వయంగా చేసిన పాయసం, ప్రేమతో శ్రద్ధతో వండినది, దయచేసి ఆస్వాదించండి, కడుపు నిండా స్వీకరించండి అంటుంది. అప్పుడు ఓ మునిపుంగవుడు, అమ్మా సీతమ్మ, నీ అంకిత భావం పావనమైనది. నీ చేతి నిండా లక్ష్మీ కృప కనిపిస్తోంది. తల్లి శతమానం భవతి అంటూ ఆశీర్వదిస్తాడు. అందరూ అదేవిధంగా సంతృప్తితో స్వీకరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఆ ప్రదేశంలో భోజనం స్వీకరిస్తున్న వేళ ఒక్కసారిగా బలమైన గాలి వీస్తుంది. అందరూ తమ విస్తళ్లను గాలి నుండి కాపాడుకోవడానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో దశరథుని విస్తరిలో వడ్డించిన పాయసంలో ఓ చిన్న గడ్డి ముక్క పడుతుంది. ఆ గడ్డి ముక్కను చూస్తుంది సీతాదేవి. సీత తీక్షణంగా ఆలోచిస్తూ, ఈ గడ్డి మొక్కను ఎలా ఎత్తాలి? చేతితో తీసిన పవిత్రతకు హాని కలుగుతుంది కదూ, కానీ ఇది గౌరవ విశేషంగా వడ్డించిన భోజనం, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మనసులో సందిగ్ధం. ఆ గడ్డి ముక్కను ఎలాగైనా తీసేయాలని అనుకుంటుంది. అంతే, సీత తన చూపు గడ్డిపై నిలుపుతుంది. దృష్టి ఏకాగ్రతతో తీక్షణంగా చూస్తుంది. ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వెలుగుతాయి. అంతే, ఆశ్చర్యకరంగా ఆ గడ్డి ముక్క మెల్లగా పాయసంలో ఉండగానే నెమ్మదిగా క్షణంలో దగ్ధమైపోతుంది. కాలి బూడిదగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని దశరథ మహారాజు తన విస్తరిలోని ఆ గడ్డి ముక్క భగ్నం కావడాన్ని గమనిస్తాడు, ఆశ్చర్యపోతాడు. తర్వాత ఆ పాయసాన్ని సంతృప్తిగా సేవించి తరువాత నిష్క్రమిస్తారు. కాని ఆ గడ్డి ముక్క దగ్ధమైన ఘటనను, తన కోడలు సీతకున్న అద్భుతమైన శక్తిని గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు ఆ దశరథుడు.